కర్నూలు జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రలకు తెరతీసింది కూటమి ప్రభుత్వం. ఆంక్షల పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పంచలింగాల సమీపంలోని కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కలవనున్నారు. ప్రస్తుతం విరూపాక్షి చిప్పగిరి ఘటనలో అరెస్టై జైలులో రిమాండ్లో ఉన్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కేసు పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై వివరాలు తెలుసుకోనున్నారు. విరూపాక్షికి ధైర్యం చెప్పడంతో పాటు కేసు వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకునే కుట్రలకు తెరతీసింది కూటమి సర్కార్. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. 30 యాక్ట్ అమల్లో ఉందని, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో జగన్ పర్యటనను అడ్డుకునేందుకే ఆంక్షలు విధిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదైన కేసు విషయానికొస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరిపై టీడీపీ వర్గీయులు దాడి చేస్తున్నారన్న సమాచారంతో నేమకల్లు గ్రామానికి ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. అయినా వినకుండా ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో దూషించాయి వెన్నుపోటు పార్టీ మూకలు. ఎమ్మెల్యే మౌనంగా తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకుడు నాగరాజు తన భార్య ఒంటిపై వస్త్రాలను చించేసి ఎమ్మెల్యే దాడి చేసినట్టు చెప్పాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దళిత మహిళపై దాడి చేశారని ఫిర్యాదు చేయటం, ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. అయితే ముందే పథకం ప్రకారం వెన్నుపోటు పార్టీలు కుట్ర పన్నారు అనడానికి ఇదే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పంచలింగాల సమీపంలోని జిల్లా జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్నారు. ములాఖత్ అనంతరం స్థానిక నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉండడంతో పాటు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.